తెలంగాణ ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. తన కారుకు సైడ్ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ దాడికి దిగాడు. బస్సులోని ప్రయాణికులు వద్దని వారించినప్పటికీ కూడా వినిపించుకోకుండా ఆర్టీసీ బస్ డ్రైవర్ పై కొట్టడంతో పాటు కాల్తో తన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో అయితే ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇప్పుడు ఒకసారి విజువల్స్ చూద్దాం. కాదు నీకు సైడ్ ఇవ్వకుండా నువ్వు డ్రైవర్ను కొడతావా? ఏమన్నాడు ఏమన్నాడు నిన్న ఆయనే ఏమన్నాడు నిన్న ఆయనే ఏమన్నాడు అన్న ఇయ్యలేదా నీకు? ఆమె పెద్ద వీడియో తీస్తుంది అక్క. నువ్వు వీడియో తప్పి లేనే లేదు, అసలు తప్పే లేదు. కాదు నీకు సైడ్ ఇవ్వకుండా నువ్వు డ్రైవర్ను కొడతావా? ఒకసారి ఇప్పుడు ఆ విజువల్స్ చూసినట్లయితే కనుక కేవలం సైడ్ ఇవ్వలేదన్న ఒకే ఒక్క కారణంతో కార్ డ్రైవర్ వచ్చేసి బస్ని ఓవర్టేక్ చేసి మరి కూడా బస్సులోకి ఎంటర్ అయిపోయి కాల్తో తండ్రి వయస్సున్న డ్రైవర్ని అయితే కాల్తో కొట్టడం మనం చూస్తూనే ఉన్నాం విజువల్స్లో. అక్కడ బస్సులో ఉన్న వారందరూ కూడా అసలు ఇప్పుడు ఏం చేశారని మీరు ఇలా చేస్తున్నారని అడిగినప్పటికీ కూడా ఆరా తీసినప్పటికీ కూడా ఆయన మాత్రం నాకు సైడ్ ఇవ్వలేదు అంటూ కూడా ఇలా దీనికైతే చేశారు. ఒకసారి డీటెయిల్స్ చూసినట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఘటన స్థానికంగా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. సిరిసిల్లకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం సాయంత్రం ఇల్లంతకుంట వైపు నుంచి సిరిసిల్లకు వెళ్తుంది. అయితే సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గంగాపూర్కు చెందిన పిట్టల శ్రీకాంత్ అనే వ్యక్తి బస్సు డ్రైవర్ బలరాజు తన కారుకు సైడ్ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ వల్లంపంట్ల హనుమగూడ సమీపంలో బస్సును అడ్డగించాడు. ఇక శ్రీకాంత్ కొంత దూరం వెళ్లిన తర్వాత బస్సుకి అడ్డంగా కారు పెట్టడంతో బలరాజు బస్సు నిలిపివేశారు. ఇక శ్రీకాంత్ బస్సులోకి ప్రవేశించి ఆగ్రహంతో నా కారుకు సైడ్ ఇవ్వవా అంటూ కూడా డ్రైవర్ సీట్లో కూర్చున్న బలరాజుని నడుం మీద కాల్తో తన్నాడు. ఇక చేతులతో ఆయన వీపు మొహంపై విచక్షణ రహితంగా కూడా కొట్టాడు. ఇక లేడీ కండక్టర్ అతన్ని వారిస్తూనే అతను దాడి చేస్తున్నప్పుడు తన మొబైల్ ఫోన్లో వీడియో రికార్డ్ చేసింది. అది చూసిన శ్రీకాంత్ నువ్వు వీడియో తీసినా నాకేం భయం లేదంటూ కూడా బస్సు దిగైతే వెళ్ళిపోయాడు. ఇక దాడితో భయాందోళనకు గురైన డ్రైవర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ప్రయాణికుల వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. ఇక ఫిర్యాదు అనంతరం డ్రైవర్ బలరాజు మాట్లాడారు. యువకుడు శ్రీకాంత్ దాడి చేస్తున్నప్పుడు నీకు నేను తండ్రి లాంటి వాడిని అని చెప్పినా కూడా కాల్తో తంతు ఘోరంగా కొట్టాడంటూ కూడా బలరాజు కన్నీరు మున్నీరయ్యారు. సిరిసిల్లలో ఆర్టీసీ డ్రైవర్ బలరాజుపై దాడి చేసిన పిట్ల శ్రీకాంత్ అనే యువకుడి కారుపై 1540 చలాన్లు అయితే ఉన్నాయి. ఆమె పెద్ద వీడియో తీస్తుంది అక్క. నువ్వు వీడియో తప్పి లేనే లేదు, అసలు తప్పే లేదు. కాదు నీకు సైడ్ ఇవ్వకుండా నువ్వు డ్రైవర్ను కొడతావా? ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ విధుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడి హేయనీయమని కఠిన చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా ఎస్పీకి ఆదేశించారు. ప్రజల రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న తమ ఆర్టీసీ సోదరులపై దాడులు అసలు ఉపేక్షించమని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు తన పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇస్తున్నట్లుగా కూడా తెలిపారు. నమస్తే సార్, నేను సిరిసిల్ల డిపో డ్రైవర్ కే బాలరాజ్. సార్ సిరిసిల్ల నుండి మార్నింగ్ 6 o'clock జేబీఎస్ సర్వీస్ అది ఇలా ఇల్లంతకుంటా ఇట్లా సర్వీస్ ఉండే సార్ మనకు. ఆ జేబీఎస్ పోయి రిటర్న్లో సార్ నాకు రాగా 11:04 సార్ 3:45 టైంలో పిఎం మన ఇక్కడ అది సార్ స్టేజ్ పేరు వల్లంపట్ల ఇతల సార్ కార్ నాకు అపోజిట్ వచ్చిండు. అపోజిట్ వస్తే నేను అతనికి లెఫ్ట్ పోయి సైడ్ ఇచ్చేసి అతను వెళ్ళిపోయిండు. మళ్ళీ బండి మలుపుకొని వచ్చింది సార్. నాకు ఆ టెంపుల్ జర ముందు పోయినాక టెంపుల్ కాడ వచ్చి నాకు బస్కు అడ్డం కార్ అడ్డం పెట్టి నన్ను డ్రైవర్ సైడ్ నుంచి సార్ చేతి తీసి నన్ను కొట్టిండు. ఆ డ్రైవర్ డోర్ గుంజి డోర్ రాకుండా మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి కండక్టర్ డోర్ ఎక్కి లోపల ఎక్కి బాండ్ మీద ఎక్కి సార్ తన్నిండు. నెత్తి మీద 5-6 దెబ్బలు కొట్టిండు సార్ నెత్తి మీద ఘోరంగా. నేను ఏమనలేదు సార్ నేను చెప్పినా సార్ నేను నన్ను కొడతా బాబు, నీ తండ్రి లాంటివాని కదా నువ్వు నన్ను కొడతా అంటే
సార్ ఇట్లా కొట్టిండు సార్, దిగి మళ్ళీ వెళ్ళిపోయింది సార్. సార్ ఈ విషయంలో మాకు న్యాయం చేయండి సార్, ఇంకోసారి ఇట్లా జరగకుండా